అని చెప్పారు. పార్టీ కొంచెం మీ పార్టీలో యూనిటీ కనిపించినా క్రమశిక్షణ తప్పుతుంది అక్కడక్కడ అనేది ఒక న్యాచురల్ చర్చ. ఎప్పుడు అంటే తగ్గుద్ది క్రమశిక్షణ కంట్రోల్ లేకపోతే ప్రజాస్వామిక తగ్గుద్ది. స్వేచ్ఛ ఎక్కువ మా దగ్గర మాట్లాడే ప్రభుత్వం స్వేచ్ఛ ఎక్కువ. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి మార్చైనా గారు నేను ఇంత కాదు స్వేచ్ఛ కాదు ఉన్నా మహేష్ కొన్ని గారు, విషయాలు వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఆ ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునేటువంటి హక్కు అవకాశము ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో. మరి అలాంటప్పుడు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు కొంతమందికి? నోటీసులు ఎందుకు ఇస్తాము? ఇప్పుడు ప్రభుత్వం మారినా సరే ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాల్సిందే నోటీసులు ఎక్కడెక్కడ అని రాజగోపాల్ రెడ్డి కామెంట్. వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు వర్సెస్ నోటీసులు ఎక్కడెక్కడ తెచ్చాము. ఇప్పుడే క్రమశిక్షణ కమిటీ మీటింగ్ అవుతా ఉంది. హద్దు దాటిన గీత దాటం నోటీసులు ఇస్తాము. చర్యలు లేవు. నోటీస్ ఇవ్వడం అంటే చర్యలు సస్పెండ్ చేయడం ఉండవు. కాదు. అదే చర్యలు ఉండవు. నోటీస్ ఇవ్వడం అంటే సస్పెండ్ చేయడం అదే కాదు. చర్యలు ఉండవు. ఉంటాయి చర్యలు ఉండాల్సిన మీద ఉంటాయి, ఉండాల్సిన సమయంలో ఉంటాయి. దాని కొద్దిగా లాంగ్ రోప్ ఇస్తాము. ఇప్పుడు చిన్నపిల్లాడు తప్పు చేస్తాడు, ఇమీడియట్గా దూరం చేసుకుంటాం. 1-4 సార్లు మందలిస్తాం కదా, మందలించి వాడు సరైన మార్గంలో వచ్చినప్పుడు డెఫినెట్గా అవకాశం ఉంటే ఎక్స్క్యూజ్ చేస్తాము. అవకాశం లేని చోట ఇంకా మీరినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. అంటే కొంతమంది మీద చర్యలు ఇమీడియట్ తీసుకుంటూ కొంతమందికి భయపడుతున్నారు చర్యలకు అనే చర్చ. ఎవరి మీద కూడా ఇమీడియట్ చర్యలు తీసుకుంటాం. పురమల్ల శ్రీనివాస్ అని కరీంనగర్ మీ నియోజకవర్గం ఎందుకు ఆయన తీసుకున్నాము? పొన్నం ప్రభాకర్ మీద ఏదో వ్యాఖ్యలు చేశారు. పురమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 4 రోజుల నుంచి ఏదో మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ కొండా సురేఖ ఈ రోజు కూడా ఏదో కామెంట్ చేసింది, నాయన పురమల్ల రాజేందర్ రెడ్డి గాలికి గెలిచాడు అని సంథింగ్ ఏదో. పురమల్ల శ్రీనివాసు మొదటిసారి అద్దు దాటి మాట్లాడినప్పుడు నోటీస్ ఇచ్చాము, వచ్చి క్షమాపణ చెప్పుకుని ఎక్స్క్యూజ్ చేసాం. మళ్ళీ 7 నెలల తర్వాత మళ్ళీ అదే భాషను మాట్లాడినాడు. అదే కార్యకర్తల మీటింగ్ సస్పెండ్ చేశాము. అదే అంటున్నా, కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఎవరున్నా, ఈవెన్ జీవన్ రెడ్డి, జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎవరు మీ ముందే. గీత కాదు కాదు దాటినా మహేష్ గారు, కొంత మీరు అన్నట్టుగా కొంత ఇప్పుడు సీనియర్ అనేసరికి జూనియర్స్ కొంత ఉంటుంది. కొన్ని చోట్ల డెన్సిటీ ఎక్కువ అనిపించినప్పుడు చర్యలు ఉంటాయి, కొన్ని చోట్ల ఎక్స్క్యూజ్ చేయాల్సిన పరిస్థితుల్లో ఎక్స్క్యూజ్ చేస్తాం. కొన్ని రాష్ట్ర పరిధిలో ఉండవు, ఢిల్లీకి చేరవేస్తాము, వాళ్ళ పరిధిలోకి వస్తాయి అంశాలు. కానీ ఒకటి, నేను ఒక క్రమశిక్షణ కార్యకర్తగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వచ్చిన, మీనాక్షి నటరాజన్ ఎన్ఎస్వై నుంచి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ పనిచేయకున్నా క్రమశిక్షణ ఉన్నాడు కాబట్టే ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవాలన్నాడు. క్రమశిక్షణలో ఎక్కడ కూడా మేము మహేష్ కాంప్రమైజ్ అనేది ఉండదు. కాకపోతే అవకాశాలు ఇస్తాము, సరిదిద్దుకునే అవకాశం ఇస్తాము. 1, 2, 3, 4 మార్లు ఇస్తాము. ఇచ్చిన తర్వాత కూడా సరిగా కాకుండా చర్యలు ఉంటాయి.